తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సమస్యలు త్వరలో రాబోతున్నాయని ఈ మధ్యన చాలా వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి. సో అది కూడా నిజమే. మరి లోకల్ బాడీ ఎలక్షన్లలో మనకు మూడు నాలుగు విభాగాలుగా జరుగుతాయి. ఒకటి సర్పంచ్ అండ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ కౌన్సిలర్స్. సో మరి గతంలో ఏముండే, ఇప్పుడు ఏముంది? మరి పంచాయతీ చట్టాలలో కీలక మార్పు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. మరి ఏం మార్పు అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, గతంలో ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు పోటీ చేయడానికి అనర్హులుగా మరి ఈ గత ప్రభుత్వాలు అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి వాళ్ళకు అనర్హుగా ప్రకటించింది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాత్రం ముగ్గురు పిల్లలున్న గుణంగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని మరి పంచాయతీరాజ్ చట్టాలను సవరిస్తున్నట్లయితే ప్రభుత్వం భావిస్తుంది. సో మిత్రులారా, ఇక్కడ మనకు కీలక మార్పు అనే గుణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామాలలో ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు పోటీ చేయడానికి ఎంతో ఆతృత ఉంటుంది. అంటే రాజకీయ పరంగా నేను ఎదగాలి, రాజకీయం చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్నప్పుడే కొంచెం వాళ్ళు సైడ్ అయిపోతారు. అంటే రాజకీయం చేసినప్పటికీ మరి పదవికి పోటీ చేయడానికి మాత్రం అర్హత కాదని చాలా సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇదొక మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదొక మంచి గుడ్ న్యూస్ అట్లాంటి వ్యక్తులకు అందిస్తుందని కూడా ఇక్కడ మనం భావించవచ్చు. మరి ఎప్పుడు జరగబోతున్నాయంటే 100% జనవరిలోనే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకు అంటే గతంలో మనము ఏ ప్రభుత్వం కూడా 1 year వరకు వెయిట్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం 1 year వరకు వెయిట్ చేసింది కాబట్టి 100%గా జనవరి లేదా ఫిబ్రవరి వరకు ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే తర్వాత ఒకవేళ ఎన్నికలు పెట్టినా కూడా పోటీ చేయడానికి ఎక్కువ కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేని, అమ్మ ఏంద్రబాబు ఇంకొక 3 సంవత్సరాలే ఉంది, 4 సంవత్సరాలే ఉంది, మనం పోటీ చేస్తే మనకి ఏం లాభం అని కూడా చాలా మంది పోటీ చేయడానికి ముందుకి రారు. ఇంకా మనకు 4 years టైం ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. మళ్ళీ ఇందులో ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే మరి ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా అవకాశం కల్పిస్తుంది. గతంలో జూన్ 1, 1990 తర్వాత పుట్టిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు ముగ్గురు ఉంటే కూడా ఆ రకంగా మాత్రం అనర్హులుగా ఉండే. కానీ ఇప్పుడు ఎప్పుడు పుట్టినా కూడా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడానికే మరి చట్టాలను సవరిస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో జనగణన జరుగుతుంది కాబట్టి ఈ జనగణన జరిగిన తర్వాత బీసీ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లను కేటాయించడానికి కీలక పాత్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే పోషిస్తుంది. మనకు ఈ పూర్తి సమాచారం డిసెంబర్లో మాత్రం రాబోతుంది. డిసెంబర్ నెలలో లాస్ట్ వీక్ వరకు ఈ రిజర్వేషన్లు ఏ వర్గాలకు ఎన్ని సీట్లు, ఏ వర్గాలు ఎక్కడ ఎంత పోటీ చేయాలి అనేది మాత్రం డిసెంబర్ నెలలో పూర్తి వివరణ అయితే మనకు రాబోతుంది. కానీ జనవరిలో 100%గా ఎలక్షన్ నిర్వహించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిత్రులారా, గత ప్రభుత్వం చేసినటువంటి విషయం మనం చూసుకున్నట్టయితే ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులుగా భావించింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ముగ్గురు పిల్లలున్నా కూడా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. సో ఇది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది గ్రామాలలో లీడర్ ఇలాగే సఫర్ అవుతుంటారండి. సో అది మనం కూడా చూస్తుంటాం. ఇప్పుడు మాత్రం అలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు ఒక మంచి గుడ్ అవకాశం వచ్చింది. ఈ ఎన్నికలో మరి మీరు నిలబడి గెలిస్తే మీరు అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో సర్పంచ్ల పైన వేటు వేయడానికి కలెక్టర్కి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్పంచ్ల పైన కలెక్టర్ వేటు వేయకుండా సవరిస్తున్నట్టు మనం భావించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. సో ఇట్లాంటి అవకాశం అంటే ఇప్పుడు సర్పంచ్కి పూర్తి రైట్స్ ఉంటాయి. ఆ గ్రామాలలో సర్పంచ్ తప్ప ఎవరిది కూడా నడవదు, ఒక ఎమ్మెల్యేది కూడా నడవదు, కలెక్టర్దే నడవదు. అంటే ఆ రకంగా రైట్స్ ఇవ్వడానికి మరి చట్టాలను సవరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్లలో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తికి, పట్టున్న వ్యక్తి, గ్రామాలలో పట్టున్న వ్యక్తికి, మండలాలలో పట్టున్న వ్యక్తులకు, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అంటే ఇప్పుడు సర్పంచ్ అనేది ఒక విలేజ్ స్థాయిలో
ఎంపీటీసీ అనేది సెక్టార్ స్థాయిలో, సెక్టార్ అంటే మనకు 3-4 విలేజ్లు అట్లా వస్తాయండి. దానికి ఒక ఎంపీటీసీ పొజిషన్. సెక్టార్ అంటే ఎంపీటీసీ పొజిషన్. మరి జెడ్పీటీసీ అయితే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం అది. ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు. మరి కౌన్సిలర్ అంటే పట్టణాలలో మరి మున్సిపల్లలో నిలబడే వ్యక్తులను మరి అక్కడ వార్డు మెంబర్గా, ఇక్కడ గ్రామాలలో ఎలా అయితే వార్డు మెంబర్ ఎలా ఉంటారో అక్కడ మరి మున్సిపల్లోని మరి అక్కడ పట్టణాలలో మాత్రం కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇట్లాంటి వ్యక్తులకు మరి 3 పిల్లలున్నా కూడా పోటీ చేయడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి వీళ్ళకు ఒక మంచి సువర్ణ అవకాశం ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చండి. సో ఇదండి, మరిన్ని విషయాల కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు